హాయ్. హలో. నమస్తే అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ 'మనసా పలకవే' ఎపిసోడ్ 13. గుడ్ గర్ల్ నేను. సాయంత్రం హితని తీసుకొస్తాను. అప్పటి వరకు రెస్ట్ తీసుకో అని సిద్ధు బయటికి వెళ్ళాడు. అప్పటికే సమయం మధ్యాహ్నం 3 అవుతూ ఉంటుంది. చాలా సమయం హాస్పిటల్‌లోనే గడిచింది కదా! ఇక పనులన్నీ తర్వాత చేసుకోవచ్చులే అని అనుకొని డైరెక్ట్‌గా ఇంటికి వెళ్ళాడు. హిత 4కి ఇంటికి వచ్చాక ఏంట్రా ఇవాళ ఇంట్లోనే ఉన్నావు అని అడిగింది సిద్ధుని చూసి. వచ్చావా? రెడీ అవ్వవే సాహి దగ్గరికి వెళ్దాం అన్నాడు సిద్ధు హాల్‌లో కూర్చొని టీవీ చూస్తూ. అవునా? కానీ ఇప్పుడెందుకురా? అని అడిగింది హిత తన బ్యాగ్‌ని తీసి పక్కన పెట్టి ఫ్రిడ్జ్‌లో ఉన్న వాటర్ బాటిల్ తీసుకొని వాటర్ తాగుతూ. సాహి ఇవాళ దెబ్బ తగిలించుకుందే. చెట్టు మీద నుండి కింద పడిపోయింది. కాస్త గాయాలు బాగా అయ్యాయి. హాస్పిటల్ తీసుకువెళ్ళి తీసుకొచ్చాను మధ్యాహ్నం. కాస్త నువ్వు తోడుగా ఉంటే మాట్లాడుకుంటారు కదా మీ ఇద్దరు. లేకపోతే ఏడుస్తూ కూర్చుంటుంది అలాగే. చాలా డల్ అయింది. సాయంత్రం నిన్ను తీసుకొస్తానని చెప్పాను. అందుకే కాసేపు తన దగ్గర ఉండివద్దువు గాని అన్నాడు సిద్ధు. హిత వెనకే వచ్చిన త్రివేణి నారాయణ గారు కూడా వీళ్ళ మాటలు విని అందరూ ఉండి ఏం చేస్తున్నార్రా? పిల్లకు దెబ్బలు తగిలితే ఏం చేస్తున్నారు? అని అడిగారు త్రివేణి గారు. ఆ టైంలో ఎవరూ లేరంటమ్మా. ఒక్కతే చెట్టెక్కిందంట. కాలు జారి కింద పడిపోయింది. కాస్త కాలు బెణికింది. అక్కడక్కడ దెబ్బలు కూడా తగిలాయి. ఏం కాదు 4 రోజుల్లో తగ్గిపోతాయి కానీ, ఒక 2 రోజులు రెస్ట్ తీసుకోమని చెప్పారు. అందుకే హిత కాసేపు తనతో మాట్లాడొస్తుందని వెళ్దామంటున్నాను అన్నాడు సిద్ధు. అయ్యో! అలా ఎలా తగిలించుకుందిరా పాపం అమ్మాయి. మేము కూడా వస్తాముండు. ఈ విషయం తెలిసాక చూసి వెళ్లి పలకరించకపోతే బాగోదు అని త్రివేణి గారు ఇంట్లో పనులన్నీ చేసుకొని ఫ్రెష్ అయ్యి అందరికీ కాఫీ ఇచ్చాక తనని చూసి వద్దాం పదండి అని ఇక బైకులు పక్కన పెట్టి కారులో సాహిత్య దగ్గరికి వెళ్లారు. అప్పటికి సిద్ధు టాబ్లెట్స్ వేసిన తర్వాత కాసేపు పడుకున్న సాహిత్య 2 గంటల తర్వాత నిద్ర లేవడంతో ఏడుస్తూ ఉంటుంది. అమ్మమ్మ చాలా నొప్పిగా ఉంది. నాకు నడవడం కూడా రావడం లేదు అంటే జానకమ్మ గారు దగ్గరుండి వాష్‌రూమ్‌కి తీసుకెళ్ళి వచ్చి మళ్ళీ బెడ్ మీద పడుకోబెట్టారు. ఉదయం నుండి మనవరాలు ఏమీ తినలేదు అని చెప్పి భోజనం తినిపిస్తూ ఉంటారు అప్పుడే. కాసింతనే తిని నాకొద్దు చాలు అని ఆ కాలుని పిల్లో మీద జాగ్రత్తగా పెట్టుకొని, ఏంటో నేనేమో ఊరంతా తిరుగుదామనొస్తే నా కాలు కింద పెట్టకుండా అయిపోయింది అని తన కాలుని బాధగా చూస్తూ తన నడుము నొక్కుకుంటూ ఉంటుంది. అప్పుడే హిత, వదిన అంటూ సాహిత్య రూమ్‌లోకి దూసుకు వస్తుంది. హితని చూసి సాహిత్య చిన్నగా నవ్వి "రా హిత" అంది. అయ్యో! ఏమైంది వదినా? ఇలా ఎందుకు చేసుకున్నావు చెప్పు? అంటుంది హిత బాధగా సాహిత్య కాలిని తాకుతూ. ఏదో అలా అయిపోయింది హిత. చెట్టు కిందికి దిగరాలేదు నాకు. పైగా అక్కడి నుండి దిగాలి అని చూసేసరికి కాలు జారి కింద పడిపోయాను. దెబ్బలు తగిలాయి అని చెప్తుంది. చూసుకోవాలి కదా వదినా అని హిత సాహిత్యతో మాట్లాడుతూ ఉంటే త్రివేణి నారాయణ గారిని చూసిన జానకమ్మ గారు రా త్రివేణి రండి అని పిలిచారు. బాగున్నారా అత్తయ్య? సాహిత్య ఎలా ఉంది ఇప్పుడు? సిద్ధు ఇప్పుడే సాహిత్య కింద పడిందని చెప్పాడు. అందుకే అమ్మాయినోసారి చూద్దామనొచ్చాం అత్తయ్య అని చెప్పారు త్రివేణి గారు. ఏం చెప్పమంటావు తల్లి? ఏవో కాయల కోసం చెట్టెక్కి కింద పడిపోయింది. కాలు బెణికింది. కాస్త రండి చూద్దురు గాని అంటూ వాళ్ళని మనవరాలు గదికి తీసుకువెళ్లారు ఆవిడ. త్రివేణి నారాయణ గారిని చూడగానే హాయ్ ఆంటీ, హాయ్ అంకుల్ అని పలకరించింది సాహిత్య. అలా ఎలా చేసుకున్నావు తల్లి? చూసావా ఎన్ని దెబ్బలు తగిలాయి? చూసుకోవాలి కదమ్మా! ఎవరికైనా చెప్తే అయిపోయేది కదా! నువ్వెందుకెక్కావమ్మా చెట్టు? అని సాహిత్య తలకి ఉన్న చిన్న కట్టుని ఆవిడ చేతితో తడిమారు త్రివేణి గారు. చూసుకోలేదండి. కాలు జారిపోయింది అని సాహిత్య చెప్పగానే జాగ్రత్తగా ఉండు తల్లి ఇకనైనా అంటారు నారాయణ గారు. అలాగే అంకుల్ అని వాళ్ళతో కాసేపు మాట్లాడాక హిత ఇవాళ ఇక్కడే ఉంటుంది. త్రివేణి ఒక్కదానికే కథల రావడం లేదు. ఇద్దరు ఉంటే ఏమైనా ముచ్చట్లు పెట్టుకుంటారు కదా! ఇవాళ ఒక్కరోజు ఇక్కడే ఉండనివ్వు త్రివేణి అని అడిగారు జానకమ్మ గారు త్రివేణి గారిని. త్రివేణి హిత వైపు చూడడంతో నాకేం అభ్యంతరం లేదమ్మా నేనుంటాను అని చెప్పింది సాహిత్య. అలాగే అత్తయ్య ఉండనివ్వండి లెండి అమ్మాయికి తోడుంటుంది కదా!
జాగ్రత్త తల్లి టాబ్లెట్స్ అవి సరిగ్గా వేసుకో అమ్మా. మీ అమ్మకి తెలిస్తే ఎంత కంగారు పడిపోతుందో. ఇప్పటికే ఇక్కడికి వచ్చేవాళ్ళు కదా! ఇంకొకసారి ఇలా చేసుకోకమ్మా అని త్రివేణి నారాయణ గారు సాహిత్యకి జాగ్రత్తలు చెప్పి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు. సిద్ధు కూడా తర్వాత వస్తాను అనడంతో సిద్ధు ఆమె గాయాలను చూసి సాహిత్య కాలికి ఆయింట్‌మెంట్ అప్లై చేయమని ఇవ్వడంతో అది అతడే అప్లై చేశాడు సాహిత్య కాలికి. సిద్ధు ఆమె కాలు పట్టుకోవడమే ఆలస్యం. ఇల్లంతా రీసౌండ్ వచ్చేలా, ఇల్లు దద్దరిల్లేలా అరుస్తూ ఉంటుంది సాహిత్య నొప్పికి. "వద్దు సిద్ధూ, నొప్పిలేస్తుంది. వద్దు నాకు ఆయింట్‌మెంట్ వద్దు" అని అరుస్తూ ఉంటే హిత సాహిత్యాన్ని గట్టిగా పట్టుకుంటుంది. రఘుపతి, జానకమ్మ గారు అక్కడే ఉండి మనవరాల్ని పట్టుకున్నా కూడా నాకు వద్దు నొప్పిలేస్తుందని అరుస్తూ ఉన్నా కూడా సిద్ధు వినకుండా కాలు విరగ్గొట్టుకొని పడుకుంటే అయిపోతుందా? ఇవి పెట్టుకోకపోతే ఎలా తగ్గుతుంది అనుకుంటున్నావు? ఇవి మంచిగా అప్లై చేసుకొని టాబ్లెట్స్ వేసుకుంటేనే నడుస్తావు. లేకపోతే ఎప్పటికీ బెడ్ పైనే ఉంటావు. అలానే ఉంటావా? మరి చెప్పు ఊరంతా తిరుగుదామని వచ్చి ఇలా బెడ్ మీద ఉంటావా? ఇక్కడ అని బెదిరించడంతో నొప్పినంతా భరిస్తూ ఇక కళ్ళు గట్టిగా మూసుకొని హితని గట్టిగా పట్టుకుంటుంది. ఇక సిద్ధు కాస్త ఆయింట్‌మెంట్ అప్లై చేసి తగ్గిపోతుందిలే కాస్త ఏమైనా తిని పడుకో. టాబ్లెట్స్ జాగ్రత్తగా వేసుకో అని హితకి, సాహిత్యకి టాబ్లెట్స్ ఎప్పుడు ఏ టైంలో వేసుకోవాలో చెప్పి, నానమ్మ ఇక నేను వెళ్తాను అని నడుచుకుంటూనే సిద్ధు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాడు. ఇక జానకమ్మ గారు మనవరాలికి, హితకి భోజనం తీసుకురావడంతో సాహిత్యకి హితనే తినిపిస్తుంది. ఇద్దరూ భోజనం చేసి రాత్రి 1:00, 2 వరకు ముచ్చట్లు చెప్పుకొని దయ్యాలలాగా అప్పుడు నిద్రపోతారు. ఇక ఉదయం సాహిత్య కన్నా ముందే నిద్రలేచిన హిత, "నేను రెడీ అయి వస్తాను నానమ్మ, వదినకి చెప్పు సరేనా" అని వాళ్ళ ఇంటికి వెళ్తుంది. ఇక సాహిత్య టాబ్లెట్స్ మత్తుకి మధ్యాహ్నం వరకు పడుకుంటుంది. జానకమ్మ గారు కూడా కదిలించరు సాహిత్యని. మళ్ళీ లేస్తే నొప్పి అని ఏడుస్తుందేమో అనేసి. సాహిత్య ఎలా ఉందో అని ఉదయాన్నే వచ్చి ఆమెను చూసి వెళ్ళాడు సిద్ధు. "ఏదైనా అవసరం ఉంటే నాకు కాల్ చేయి నానమ్మ" అని చెప్పి. ఇంకా ఉంది.